తెలంగాణ బోనాలు ఎందుకు అంత భక్తితో జరుపుకుంటుందో తెలుసా? బోనాలు అనేది తెలంగాణ అంతటా, ముఖ్యంగా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లలో జరుపుకునే శక్తివంతమైన పండుగ. ఇది ఉగ్ర రక్షకురాలు అయిన మహంకాళి దేవిని గౌరవిస్తుంది. మహిళలు వేప ఆకులు, పసుపు, గాజులు మరియు సింధూరంతో అలంకరించిన మట్టి కుండలలో వండిన అన్నాన్ని నైవేద్యంగా పెడతారు. బోనాలు ఎలా ప్రారంభమయ్యాయి? 1813లో హైదరాబాద్లో ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు బోనాలు ప్రారంభమయ్యాయి. స్థానికులు తమను రక్షించమని మహంకాళి దేవిని ప్రార్థించారు. ప్లేగు తగ్గిన తర్వాత వారు బోనం, కృతజ్ఞతా భోజనం అర్పించారు. అప్పటినుండి ఇది వార్షిక సంప్రదాయంగా మారింది. బోనాలులో మంత్రముగ్ధులను చేసే ఆచారాలు ఉన్నాయి. బోనాలు మోసే స్త్రీలు, దేవత సోదరుడు పోతరాజుగా పురుషులు నృత్యం చేస్తారు. అతను బిగ్గరగా డోలు వాయిద్యాలతో మరియు భయంకరమైన శక్తితో ఊరేగింపును నడిపిస్తాడు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అత్యంత ప్రసిద్ధ బోనాలు జాతర జరుగుతుంది. వేలాది మంది గుమిగూడతారు. తెల్లవారుజాము నుండే ఊరేగింపులు ప్రారంభమవుతాయి మరియు వాతావరణం సంగీతం, కీర్తనలు మరియు భక్తితో దివ్యంగా మారుతుంది. బోనాలకు స్త్రీలు హృదయం లాంటివారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వారు బోనం తయారు చేస్తారు, భక్తితో దానిని తీసుకువెళతారు మరియు వారి కుటుంబ రక్షణ కోసం ప్రార్థిస్తారు. ఇది స్త్రీ శక్తి యొక్క వేడుక. బోనాలు కేవలం ఒక ఆచారం కాదు, ఇది సమాజం, సంస్కృతి మరియు అచంచల విశ్వాసం యొక్క వేడుక. ఇరుకైన వీధుల నుండి గొప్ప దేవాలయాల వరకు మహంకాళి స్ఫూర్తి తెలంగాణను ఏకం చేస్తుంది.